నమస్తే అండి అందరికీ. ఇదిగోండి మా అంగన్వాడీ సెంటర్లో చిన్న కిచెన్ గార్డెన్ ఉందండి. అది మీకు చూపిద్దామని ఆశపడుతున్నాండి ఇవాళ. అయితే అన్ని ఆకుకూరలు ఉన్నాయండి మా దగ్గర. మా అంగన్వాడీ పిల్లలకి రోజు పప్పులో ఆకుకూరలు వేసి వండుతామండి. మాకు పిల్లలకు వండి పెట్టే పప్పులో ప్రతిరోజు ఒక ఆకుకూర కానీ కూరగాయలు కానీ ఉంటుందండి మెనూలో. దాని ప్రకారం మేము అది పల్లెటూరు కదండి, కూరగాయలు ఆకుకూరలు మనకి కావాలని కొందామన్నా దొరకవండి. అందుకోసమని మేము కొంచెం ప్లేస్ ఉందండి మా అంగన్వాడీ బిల్డింగ్ పక్కన, అందులోనే మేము కిచెన్ గార్డెన్ పెంచుకుంటున్నామండి. ఇదిగోండి మా స్వప్న చాలా బాగా నీట్గా చేసేసిందండి. అన్ని ఆకుకూరల మధ్యలో చెత్త ఉంటే తీసేసి చక్కగా. ఇదిగోండి ఇది బచ్చల కూర అండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. తర్వాత బచ్చల కూర చూశారు కదండి. ఇదిగోండి తోటకూర, చక్కగా ఇది ఒక మడి తోటకూర మడి అండి. కూరగాయల మొక్కలు ఒక 2 ఉన్నాయండి. కూరగాయల మొక్కలు వంగ మొక్కలు ఉన్నాయండి 2. ఒక మిరప మొక్క ఉందండి, అదిగోండి ఇప్పుడే పువ్వులు వస్తుంది. కరివేపాకు మొక్క అండి ఇది. ములగాకు మొక్క అండి, ములగాకులు ఫుల్గా ఉన్నాయండి, ఇప్పుడు లేతగా వస్తున్నాయండి మళ్ళీ కొత్తగా. ఇదిగోండి గోంగూర మొక్కలు ఉన్నాయండి 2. ఇదిగోండి నిమ్మ మొక్క ఉందండి 1. సీతాఫలం మొక్క అయితే అన్నిటికంటే పెద్దగా ఉందండి, చక్కటి నీడ కూడా వస్తుందండి దాని దగ్గర. కూరగాయల మొక్కలు, ఆకుకూరల మొక్కలు, నిమ్మకాయల మొక్క, సీతాఫలాల మొక్క, అవి కాకుండా ఇంకా మాకు పూల మొక్కలు కూడా ఉన్నాయండి కొన్ని. ఇదిగోండి కాగడమల్లె మొక్క అండి ఇది గరుడవర్ధిని పూల మొక్క అండి. కనకాంబరం పూల మొక్కలండి. గడ్డి గులాబీ మొక్క అండి, పువ్వు కూడా పూసిందండి చక్కగా. ఇంకా అదే కాకుండా లిల్లీ మొక్కలు ఈ పొడవునా ఉన్నాయండి చక్కగా. ఇంకా అవి కొన్ని రోజులైతే పువ్వులు వస్తూ ఉంటాయండి. ఈ మధ్యలో పూసి ఒకటేసారి ఆగిపోయినాయండి. ఇదండి మా కిచెన్ గార్డెన్ మొత్తం.